కాబట్టి సమాజం వికాసంలోనే, దేశ వికాసంలోనే, సాటి మనిషి వికాసంలోనే మన వికాసం ఉంది. హిందూ ధర్మానికి, సమాజ సేవకు ఏ విధంగా కూడా నువ్వు తోడ్పడకుండా కేవలము నా భార్య, నా బిడ్డలు, నేను అనే పరిస్థితిలో ఉన్నప్పుడు ఏవి కూడా అవి మన వెంట రావు. ఎంతోమంది సబ్ రిజిస్టర్ ఆఫీసర్లు, ఉన్నతాధికారులు కూడా మా అనాథ రోగులు, వృద్ధులు, వికలాంగుల ఆశ్రమంలో నాకు ఎంత ఆస్తి ఉందో నాకే తెలియదండి, ఎన్ని ఫ్లాట్లు ఉన్నాయో అందరికీ పంచించిన తర్వాత మా పిల్లల్ని ఎవరిని కూడా నేను కార్లోనే స్కూల్కు, కాలేజీకి పంపాను. ఎవరు కూడా బస్సులో వెళ్ళలేదు. కానీ ఈరోజు నాకు ఒక ముద్ద అన్నం పెట్టడానికి ఎవరు లేరు. నేను వారిని చెత్తకుడి దగ్గర నుంచి తీసుకొచ్చిన వందలాది మంది అనాథ రోగులు. వివేకానందుల వారి ఒక స్ఫూర్తి 22 ఏళ్ల క్రితం నేను ఒకటి కేశవ స్మారక విద్యాలయంలో విద్యార్థిని, నేను కూడా నేను స్కూల్ డేస్లో ఉన్నప్పుడు ఒక వాక్యం చదివాను. ఇంతకుముందు మీకు చెప్పినట్టు, దుఃఖపూరితమైన ఈ లోకంలో ఏ ఒక్కరి బాధ, దుఃఖం అనుమాత్రం అది శాశ్వతం కాకుండా టెంపరవరీ అయినా సరే వాడు దుఃఖాన్ని తీర్చగలిగితే అది మాత్రమే శాశ్వతం. మీద అదంతా కూడా వృత్తి వృధా ప్రయాసాన్ని వివేకానంద చెప్పినప్పుడు కేవలం ఆ ఒక వాక్యాన్ని బేస్ చేసుకొని నేను అనాథ అనే కారణం చేత ఎక్కడ కూడా ఒక పుష్టి వ్యాధిగ్రస్తుడు కానివ్వండి, ఒక రోగి కానివ్వండి, ఎక్కడ కూడా పడి ఉండవద్దు. అది ఒక పిల్లి కాదు, ఒక ఎలుక కాదు. మనము ఒక ఫుట్పాత్ పైన ఒక వ్యక్తి ఉంటే దాటుకొని వెళ్ళిపోతాం. ₹1 ఖర్చు, ఇప్పుడు ₹1 కూడా లేదు. ఒక 108కి కానివ్వండి, ఒక పోలీస్ స్టేషన్ కానివ్వండి, ఎవరు కూడా కాల్ చేయలేని పరిస్థితిలో ఉన్నది. అంటే మన విద్య, మన సంస్కారం మనం సాధించింది అదనమాట. అంటే సాటి మనిషి దయనీయమైన పరిస్థితిలో రోడ్డు పైన పడి ఉన్నా కానీ ఎందుకు అట్లా పడిపోయినాడు, ఏంది కారణం తెలుసుకోవడానికి 1 నిమిషం కూడా మనం కేటాయించలేని పరిస్థితి. అదే మన అమ్మనో, నాన్ననో బీపీ లెవెల్, షుగర్ లెవెల్ డౌన్ అయ్యి పడిపోయి ఉంటే ఎవరు కూడా గంట సేపటి వరకు పట్టించుకోకపోతే ఎట్లా ఉంటుంది పరిస్థితి. నేను 2 రోజుల కింద ఒక న్యూస్ చూశాను, ఒక గ్రూప్లో యాక్సిడెంట్ అయ్యి వాళ్ళ అబ్బాయి పడిపోతే అందరూ వీడియో తీస్తున్నారు తప్ప ఏ ఒక్కరు కూడా వచ్చి స్పందించే హాస్పిటల్ లేదా. అది తీసుకెళ్ళేటప్పుడు 1 గంట కింద తీసుకొస్తే బతికేడమ్మా. అంటే ఒక మనిషి దయనీయ పరిస్థితిలో ఉంటే మనం వీడియో తీస్తున్నాం తప్ప ఎవరు మనం ఆదుకుంటలేదు. నేను అందరినీ కూడా, హిందూ సమాజాన్ని నేను ప్రాధేయపడుతున్నాను. సాటి మనిషి పక్కన మనము, సాటి మనిషి పట్ల మనం హృదయపూర్వకంగా స్పందించాలి. దైవం మనుష్య రూపేణ అని వివేకానందుల వారు మనకి ఎవరైతే మహాత్ములు ఉన్నారో, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, వీళ్ళందరూ కూడా సమాజానికి ఒక దిశానిర్దేశం చేసినారు అనమాట. ఆ చెప్పిన వాళ్ళు, ఇప్పుడు మనం భోజనం చేస్తుంటాము, ఈ కూరగాయలు మంచిగా కడిగారా లేదా, బియ్యం మంచిగా వేరేరా అని మన సందేహం అవుతుంది. ఎందుకంటే ఈ చెప్పిన మహాత్ములు స్వామి వివేకానంద. అంటే ఆ భోజనం చేస్తుంటే ఇది శుభ్రంగా కడిగారా అనే ఆలోచన మనకు అవసరం లేదు, ఎందుకంటే వివేకానందులు వారు చెప్పింది. కాబట్టి నేను ముక్తి చెందుతా, నేను మోక్షం చెందుతా, ఆధ్యాత్మిక జీవితం ద్వారా నేను లాభపడతా అంటే లేదు సోదరా. చిట్ట చివరి వ్యక్తి మోక్షం పొందే వరకు నీకు మోక్షం లేదు. యావత్ భగవద్గీత సందేశాన్ని నాకు ఒక్క మాటలో చెప్పండి అని వివేకానందుల వారి నుంచి అడుగుతారు స్వామి వివేకానందని. ఒక వ్యక్తి ఎందుకు అడుగుతున్నావు, నువ్వు ఏం కావాలనుకుంటున్నా అంటే, నేను ఒక యోగిని కావాలనుకుంటున్నా, ఒక ఋషిని కావాలనుకుంటున్నా అంటే స్వామీజీ చెప్తారనమాట వారికి, యోగి బన్నేసే పహలే ఉపయోగి బనో. కాబట్టి భగవద్గీత సందేశం త్యాగే నైక అమృతత్వ మానసు. అంటే త్యాగం, నువ్వు అత్యంత దైన్యమైన పరిస్థితిలో ఉండి ఒక ఆపరేషన్కి బాధపడుతున్నాడు, ఒక అమ్మాయి వివాహం గురించి బాధపడుతున్నాడు, అట్లాంటి వాళ్ళని ఆదుకోవడం వలన నీ ఆయుష్ పెరుగుతుంది, నీ కీర్తి పెరుగుతుంది, నీ డబ్బు పెరుగుతుంది, సమస్తం వస్తుంది. కానీ నువ్వు బేరమాడవద్దు, నాకు ఇది ఇస్తే నాకు ఇదేమొస్తుంది. కాబట్టి దేశం గురించి ఆలోచించండి, ధర్మాన్ని గురించి ఆలోచించండి. మన ఉనికి అనేది అది ఎట్లయినా కూడా ముందుకెళ్తుంది. కాబట్టి ఈ సభాముఖంగా ఒక ముఖ్య విషయం ఒక్కటి చిన్న ఒక సెంటెన్స్ చెప్పి నేను ఈ సెంటెన్స్ ముగిస్తున్నాను. మీకు ఎక్కడైనా అనాథ రోగి కానివ్వండి, ఒక వృద్ధుడు కానివ్వండి, వికలాంగుడు కానివ్వండి, ఒక అంధుడు కానివ్వండి, కాళ్ళు చేతులు పడిపోయిన వ్యక్తి కానీ, స్వీయ బలమూత్రాల్లో మునిగిపోయి అక్కడ పడిపోయి ఉన్నప్పటికీ కూడా 108 సంస్థ స్వీకరించడానికి సిద్ధంగా లేనున్నప్పటికీ కూడా, ఒక ధర్మాసుపత్రుల్లో ప్రాంగణంలో అనాథ రోగులు పడిపోయినప్పటికీ కూడా భారతీ మెమోరియల్ ఫౌండేషన్
అనాథ రోగులు, వృద్ధులు, వికలాంగుల ఆశ్రమం. ఇది 2 దశాబ్దాలుగా మేడిపల్లి కేంద్రంగా పనిచేస్తుంది. 1 రూపాయి కూడా డబ్బు కట్టాల్సిన అవసరం లేదు. మీ నుంచి ఆశించేది ఏంటంటే, స్వామీజీ పలానా ప్రాంతంలో ఒక అనాథ రోగి ఎవరి యొక్క ఆదరణ లేక అక్కడ పడిపోయాడు, స్త్రీల మలమూత్రాలతో రోగంతో, ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాడు 2 రోజులే బతకనివ్వండి, లేదంటే మీరు తెచ్చిన తర్వాత నెక్స్ట్ డేనే చావనివ్వండి, వాడి యొక్క పూర్తి బాధ్యత, చికిత్స చివరి రోజుకు కూడా ఈ ఆశ్రమం స్వీకరిస్తుంది. ఇది కేవలం వివేకానందుని యొక్క భావజాలం, ఏదైతే కారుణ్య సింధు కానివ్వండి, మన అన్నింటికీ కూడా కేంద్ర బిందు వివేకానందుని యొక్క ఆదర్శాన్ని మనం బేస్ చేసుకొని పనిచేస్తున్నాం. ఆ మహాత్ముని యొక్క ఆదర్శాన్ని మనం తీసుకొని పనిచేస్తున్నాం. లోక సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. మరొకసారి కారుణ్య సింధు ఆశ్రమానికి నా యొక్క శుభాభినందనలు, శుభాశిష్యులు అందజేస్తూ నా ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను. జై శ్రీరామ్. దివ్య సందేశాన్ని ఏ పని చేయొచ్చో ఆ పని మనం ఎట్లా చేయొచ్చో అనే మార్గదర్శనం చేసిన అపూర్వ సందేశాన్ని అందించిన స్వామివారి పాదపద్మాలకు నమస్కారాలు. అవని చల్లినదిద్దియో అదే పండు, కారణంబును బట్టి ఏ కార్యముండు, చెడ్డకు మంచికిని కలుగు, దీన్ని తప్పించుకున్నట్టు తెరువు లేదు. స్వామి వివేకానందుల వారి ఒక సూక్తికి ఇది ఎవరో పద్య రూపంలో చేసినటువంటిది. కాబట్టి స్వామి సందేశం ఇప్పుడు ఇవాళ మనకు చాలా ముఖ్యం. అందువల్ల వివేకానందుని నోట పలికిన వాక్యాల ద్వారా మనకు అపూర్వమైన సందేశం అందించిన స్వామివారి పాదపద్మాలకు నమస్కరిస్తూ, ఈనాడు మనకు న్యాయదేవతగా చేసినటువంటి జస్టిస్ శ్రీమతి మాధవీదేవి గారిని తమ సందేశాన్ని అందించవలసిందిగా అభ్యర్థిస్తున్నారు. శ్రీమతి మాధవీదేవి గారు. వేదికపై ఉన్న అధ్యక్షులు సత్యమూర్తి గారు, ముఖ్య అతిథి అజయ్ కుమార్ మాలిక్ గారు, మరియు హరేశ్వరానంద శివయోగి స్వామీజీ, దశరెడ్డి వెంకటరెడ్డి గారు, నరసింహమూర్తి పెద్దలు, మరియు వేదిక కింద ఉన్నాయి చాలా మంది పెద్దలు ఉన్నారు. అందరికీ కూడా మొదటగా కరుణశ్రీ సేవా సమితి వారు దశకోత్సవ కార్యక్రమం చేస్తున్నారు. ఈ సందర్భంగా అంటే 25 సంవత్సరాలు చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నందుకు వారందరికీ నా అభినందన. కరుణ అనే పేరులోనే ఉంది, ఆ వర్డ్లోనే కరుణ అంటే ఎంతో ఆత్మీయతా భావంతో అందరినీ అక్కున చేర్చుకొని చేయవలసిన కార్యక్రమం. పేరుకు తగ్గట్టుగానే సార్థక నామధేయంగా అన్ని కార్యక్రమాలు చేపట్టి ఇన్ని సంవత్సరాలు ఈ విధంగా ముందుకు తీసుకొచ్చారు. కుప్పల వెంకటేశ్వరరావు గారు మొత్తం కార్యక్రమాల గురించి చెప్పినప్పుడు వింటూ ఉన్నాను. మనము ఏ పని చేయాలన్నా డబ్బుతో ఒక సంకల్పం ఉంది ముఖ్యం. ఆ సంకల్పం తర్వాత ఆ సంకల్పాన్ని సమకూర్చుకోవడానికి తర్వాత కావాల్సిన వసతులు అన్నీ ఏర్పరచుకోవడానికి డబ్బు అవసరం. సో ముందు సంకల్పం వచ్చిన వారికి ముందు నా అభినందనలు. తర్వాత మాణిక్యాచార్య గారి కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్నారు. వారి సంకల్పానికి ఒక ఆకారం తీసుకురావడానికి వారి ల్యాండ్ని డొనేట్ చేయడం, ఆ తర్వాత ఎంతోమంది దాతలు డబ్బు రీత్యా కానీ తమ సమయం రీత్యా కానీ ఏదో విధంగా సమకూర్చి ఈ సేవా సమితిని ముందు ఒక 5 మంది విద్యార్థులతో ఇప్పుడు దాదాపు 90 మంది విద్యార్థులు ఉన్నట్లుగా తెలిసింది. ఇంత అభివృద్ధి చెందడానికి కారణమైన అందరికీ కూడా అభినందనలు. ఇప్పటివరకు స్వామీజీ చెప్పారు మనలో ఎటువంటి లక్షణాలు వస్తున్నాయి, అసలు ముందు ఒకప్పుడు ఎలా ఉన్నాము ఇప్పుడు ఎలా అవుతున్నాము అని. అసలు మన సమాజంలో ఉన్న రుగ్మతలకు కారణం ఏమిటి అనేది స్వామీజీలు వీళ్ళందరూ కూడా ఎంతో మెడిటేషన్ అవన్నీ చేస్తూ అందరిలో ఒక జాగృతిని అనేది తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలోనే ఈ కర్ణశ్రీలో చిన్న పిల్లలు భావి భారత పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కూడా
భక్తి, రక్తి అండ్ శక్తి మేము చూసాం. అలాంటి భావనలు కలిగేటట్టుగా చేస్తూ ఈ కరుణశ్రీ ఆశ్రమాల్లో ముఖ్యంగా అనాథాలు అంటే టోటల్ తల్లిదండ్రులు లేని వాళ్ళే అని కాదనుకుంటాను, ఇంకా మిగతా పిల్లలు కూడా ఎవరికైతే అవకాశం లేదో వాళ్ళందరికీ కూడా అట్లాంటి పోషణను అలాంటి అవకాశాలు ఇస్తూ ఆ విధంగా పెంచుతూ మంచి భావిభారత పౌరులుగా చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి కార్యక్రమానికి ఈరోజు రావడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ మొన్న వచ్చి నాకు చెప్పగానే రామారావు గారు చెప్పగానే నేను వెంటనే సరే అన్నాను. తర్వాత సత్యమూర్తి గారు చెప్తున్నారు పిల్లలకి జస్టిస్ని చూడాలని ఉంది అని. జస్టిస్ని చూసారు, ఇప్పుడు ఎలా ఉన్నాను నేను అమ్మనే, మీ అమ్మలాగే ఉన్నాను, అంతే కదా. జస్టిస్ అంటేనో లేకపోతే ఒక సైనికాధికారి అంటేనో లేకపోతే ఒక ప్రైమ్ మినిస్టర్ అయినా ఎవరైనా కూడా ఫస్ట్ మనం అందరం మానవుడిగా మన వృత్తిని మనం ఒక వృత్తిని ఎంచుకుంటాం. మన జీవనోపాధి కోసం మనం ఒక వృత్తిని ఎంచుకుంటాం, ఆ వృత్తిలో మనం ఉంటాం. సో అక్కడ ఆ వృత్తిలో నేను న్యాయాధిపతిగా న్యాయమూర్తిగా ఉన్నాను, అక్కడ కూర్చున్నప్పుడు న్యాయం అందిస్తాను. కానీ చూడడానికి నేను వేరేగా ఏమి ఉండను, అలాగే ఉంటాను, మనిషిగానే ఉంటాను. అయితే మనము ఏ వృత్తి చేపట్టినా అంటే మనం అందరం కూడా జీవించడానికి మనకి విద్యతో పాటు ఒక వృత్తి కావాలి. విద్య, ఆ వృత్తితో మనము ధనార్జన చేస్తాం, మన జీవితాన్ని కొనసాగిస్తాం. అది లేని జరగదు కదా. మనం దాతలుగా మారాలన్నా మనం అర్జించి మనం దానం చేయాలి. సో దీనికోసమని మనం ఎంతో ప్రయత్నం చేస్తాం. అయితే విద్య అనేది ఎలా ఉండాలి అనేది ముఖ్యం. విద్యతో పాటు సంస్కారం కూడా ఉండాలి, అది మీ క్యారెక్టర్ అనేది ఉండాలి. అయితే ఎన్నో శతాబ్దాల క్రితం మన చాణక్య గురించి వినే ఉంటారు అందరు. ఇక్కడ పిల్లలు లేరు, నేను పిల్లలు అడుగుదాం అనుకుంటే చాలా మంది పిల్లలు అయితే దేర్ ఇస్ అ స్క్రీన్ అవుట్ సైడ్, పిల్లలకి గొడవ చేస్తారని వాళ్ళకి సపరేట్గా కూర్చోబెట్టినట్టు స్క్రీన్ ఉంది. సో పిల్లలు జాగ్రత్తగా వినండి, చాణక్య గారు ఏం చెప్పారు. డివోషన్ ఇన్ ఫెయిత్ అంటే మనము పూజ చేస్తున్నా ఎంతో డివోషన్గా భక్తితో చేయాలి. స్వీట్నెస్ ఇన్ వాయిస్, మనం ఏం మాట్లాడినా కూడా తీయగా మాట్లాడాలి. అంటే చాలా మృదువుగా మాట్లాడడం ఒకటే కాదు, అంటే పరుష వాక్యాలు మాట్లాడకూడదు. ఏ విషయం ఎప్పుడు ఎక్కడ మాట్లాడాలో తెలుసుకొని మాట్లాడాలి. ఆ విధంగా మనకి తెలిసి ఉండాలి. ఏదంటే ఎక్కడంటే అక్కడ ఏ విధంగా అంటే అట్లా మాట్లాడకూడదు. అలాక్రిటీ నామ్స్ అంటే దానం చేయడంలో కూడా మనము ఒక ఆలోచన కలిగి ఉండాలి. ఎక్కడ దానం చేస్తున్నాం, అపాత్ర దానం అనేది చేయకూడదు. మనం ఎక్కడైతే మనం చేసే దానానికి ఒక పరిపక్వత లభిస్తుందో, అక్కడ అది మంచిగా ఉపయోగపడుతుందో అలాంటి ప్లేస్ చూస్తే అక్కడే దానం చేయాలి. డెప్త్ ఇన్ క్యారెక్టర్ అంటే క్యారెక్టర్ అంటే ఏంటి, మనం ఒక మనిషి, అందరికీ ఉంటాయి ముక్కు, నోరు, చెవులు, కాళ్ళు, చేతులు అన్నీ ఉంటాయి. అంత మాత్రం మనం ఇది కాదు కదా. మనం ఏ విధంగా ఉన్నాం, మన బిహేవియర్ ఎలా ఉంది అదర్స్ పట్ల, మన ఆలోచన పద్ధతి ఎలా ఉంది, మన దేశం గురించి కానీ మన సమాజం గురించి కానీ మన కుటుంబం గురించి కానీ మన గురించి మన స్నేహితుల గురించి మన చుట్టూ ఉన్న వాళ్ళ గురించి మనం ఏ విధంగా ఆలోచిస్తున్నాం, ఇది మన క్యారెక్టర్ అంటే. సో అలాంటి క్యారెక్టర్, డెప్త్ ఇన్ క్యారెక్టర్ అనేది ఉండాలి. పైటీ ఇన్ బిహేవియర్, రిగార్డ్ ఫర్ మెరిట్. సో ఎంతసేపు ఈ మధ్య ఏమవుతుందంటే, నేను రిజర్వేషన్స్కి వ్యతిరేకం కాదు, కానీ రిజర్వేషన్ ఎంతసేపు మనకు రిజర్వేషన్ ఉంది కదా అది కావాలి ఇది కావాలనే దానికంటే మన మెరిట్లో మనం రావాలని ఎందుకు ప్రయత్నం చేయకూడదు. పుట్టిన ప్రతి వాళ్ళు అందరికీ ఒకే మేధస్సు ఇస్తాడు దేవుడు. ఆ మేధస్సుని మనం ఎలా ఉపయోగించుకుంటామో, ఏ విధంగా దాన్ని ట్రైనింగ్ ఇస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. సో మనం మెరిట్ ద్వారా మనం రిగార్డ్ ఫర్ మెరిట్ని మనం అనేది దాన్ని గుర్తించాలి, మనం మెరిట్లో రావాలని ప్రయత్నం చేయాలి. ఎరుడైట్ ఇన్ స్పిరిచువల్ నాలెడ్జ్, ఇప్పుడే చెప్పారు స్వామీజీ. మనం పూజలు చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం? పూజ అంటే ఏమిటి? భగవంతుడిని మనం స్మరించుకుంటాం, భగవంతుని పొగుడుతున్నాం. కానీ ఆ పొగడడం వల్ల మనం ఏం చేస్తున్నాం అంటే ఆ యొక్క క్యారెక్టరిస్టిక్స్ మనకు కూడా రావాలని మనం కోరుకోవాలి. అలాంటి పూజ చేయాలి. పుట్టిగా సంస్కృతంలో మనము శ్లోకాలు చదవడము, తర్వాత హారతి ఇవ్వడము, ఇది ఒక్కటే కాదు కదా పూజ అంటే. పూజ అనేది మన అర్థవంతంగా ఉండాలి. మనం చేసే పూజ దాని యొక్క అర్థాన్ని మనం తెలుసుకొని చేయాలి. ఆ విధంగా మన జీవితాన్ని మలుచుకునేలా ఉండాలి ఆ పూజ.
బిలీఫ్ ఇన్ లార్డ్ శివ అండ్ లార్డ్ రామ షుడ్ బి ది అట్రిబ్యూట్స్ ఆఫ్ ది స్టూడెంట్. శివునిలో ఉన్న గొప్ప, మనం లార్డ్ శివ ఇప్పుడు కార్తీక మాసం పూజలు చేస్తున్నాం, కోటి దీపోత్సవాలు జరుగుతున్నాయి అన్నీ చూస్తున్నాం. కానీ శివుడిని మనం ఎందుకు పూజిస్తున్నాం? శివుని యొక్క లక్షణాలు ఏంటి? శివుడు ఎందుకు ఆరాధ్య దేవతగా ఉన్నాడు? అలాగే జై శ్రీరామ్ అని స్టార్ట్ చేశారు. సో రాముడి యొక్క లక్షణాలు ఏంటి? ఎందుకు మనం పూజిస్తున్నాం రాముడిని? ఆయన యొక్క ఆ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? ఎందుకు ఆయన ఒక మనిషి, ఆయన కూడా రాముడు కూడా మనిషి. మనం ఇప్పుడు ఎన్నో చూస్తున్నాం, రాముడు ఉన్నాడు అని అనడానికి మనకి ఎన్నో ఎవిడెన్సెస్ ఉన్నాయి. అయోధ్యలో రాముని అది గుడి కూడా నిర్మించారు. అట్లాగే మనము తమిళనాడు దగ్గరికి వెళ్తే వీ ఫైండ్ దిస్ బ్రిడ్జ్, ఆడమ్స్ బ్రిడ్జ్ అని దాన్ని చేసి దాన్ని గుర్తించాలి. అప్పుడు రాముడు నిర్మించిన బ్రిడ్జ్ అనేది ఉంది అని లంకకు వెళ్ళడానికి కట్టిన వారధి. సో ఇవన్నీ ఉన్నాయి. అయితే రాముడు ఎందుకు అంత గొప్ప? అతను ఒక మనిషి, కానీ మనం దేవుడిగా పూజిస్తున్నాం. ఎందుకు పూజిస్తున్నాం దేవుడిగా? ఎందుకు? ఏం లక్షణాలు ఉన్నాయి ఆయనలో? ఎందుకు మనం దేవుడిగా పూజిస్తున్నాం? ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాలి. సో కాబట్టి ఒక స్టూడెంట్, ఒక చిన్న పిల్లవాడు ఎలా ఉండాలి అనే దానికి చాణక్యుడు ఆరులోనే ఇవన్నీ సూత్రాలు, 9 సూత్రాలు ఇచ్చారు. పిల్లలు ఎవరైనా, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ, అందరూ ఇప్పుడు చాలామంది పెద్దలు ఉన్నారు ఇక్కడ. ఈ స్థితికి ఇక్కడికి రావడానికి వాళ్ళు ఎంతో కష్టపడితే కానీ రాలేదు. అందరూ హ్యాపీగా ఇంట్లో కూర్చొని వాళ్ళ అమ్మ నాన్న పెట్టింది తిని ఏమీ పని చేయకుండా ఉంటే ఈ పరిస్థితికి వచ్చేవాళ్ళు కాదు. అందరిలో గుర్తింపు వచ్చేది కాదు. సో అందుకే పిల్లవాడు ఎవరైనా కూడా ఏం చేయాలి అంటే కంఫర్ట్ అనేది కోరుకోకూడదు. ఇఫ్ వన్ డిజైర్స్ కంఫర్ట్ దెన్ వీ షుడ్ డ్రాప్ ద ఐడియా ఆఫ్ స్టడీ, అండ్ ఇఫ్ వన్ వాంట్స్ టు స్టడీ హీ హ్యాస్ టు డ్రాప్ ద ఐడియా ఆఫ్ కంఫర్ట్. సో దానికి అంటే అన్ని వసతులు ఉంటే ఏమవుతుంది? హాయిగా నిద్ర వస్తుంది, మంచిగా కడుపు నిండా అన్నం తిని మధ్యాహ్నం మేము కూడా బెంచ్లో కూర్చోవాలంటే మధ్యాహ్నం నేను చాలా తక్కువ తింటాను రోజు వింటే, అందుకని తినలేము. తింటే మధ్యాహ్నం నిద్ర వస్తుంది, ఎవరైనా మాట్లాడుతున్నా నిద్ర వస్తుంది. మనకి అది శారీరక ధర్మం, అది దాన్ని ఎలా చేయిస్తాం? కాబట్టి మన కొన్నిటిని మనం అలవాటు చేసుకోవాలి. నేను బాగా చదువుకోవాలి, టీలు కాఫీలు తాగేస్తే నిద్ర ఆ టైం నిద్ర రాకుండా ఉంటుంది. కానీ దానికి మనకు కావాల్సిన వాతావరణాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలి. మానసికంగా అండ్ శారీరకంగా మనం ఏ పని చేయాలనుకున్నా కూడా దానికి కావాల్సిన వాతావరణాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. దానికోసం మనం చేయాల్సిన పని ఏంటి? కంఫర్ట్స్ అంటే ఏదో కింద కూర్చొని పూర్తిగా ఎటువంటి చదువుకోవాలనుకున్న వాళ్ళు ఒక టేబుల్, ఒక కుర్చీ కావాలి, అవి సమకూర్చుకోవాలి. అంతేగాని నాకు ఏసీ కావాలి, తర్వాత నేను టీవీ కావాలి, నాకు ఫోన్ కావాలి, నేను చూసుకుంటూ చదువుకుంటా. పిల్లలు ఈ మధ్య ఏమైనా ఎక్స్క్యూజ్ అనమాట, ఈ టీవీ ఫోన్ ఎందుకు నా పక్కన అంటే, ఏం లేదమ్మా నాకు ఏదైనా డౌట్ వస్తే నేను చూసుకుంటున్నాను కదా, చదువుకుంటున్నాను. వాళ్ళు ఏం చేస్తున్నారు మనకి ఏం తెలుస్తుంది? ఫోన్లో చూసుకుంటూ. కాబట్టి ఇట్లాంటి మనని డిస్ట్రాక్ట్ చేసే ఏవైనా కూడా వస్తువుల్ని మన దగ్గరగా ఉంచుకోకూడదు. తర్వాత మనం ఒక మంచి వ్యక్తిగా మారాలి అంటే మనలో మనం కొన్నింటిని తగ్గించుకోవాలి. ఏంటది? కోపం. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అని ఒక చెప్పారు, పెద్దలు చెప్తారు. అంటే మన కోపంలో మనం ఏం మాట్లాడతామో మనకు తెలియదు, ఏం చేస్తామో మనకు తెలియదు. కాబట్టి కోపాన్ని తగ్గించుకోవాలి. దీనికి వచ్చిన కథ ఏంటంటే, ఒకతను ఒక కొత్త కారు కొనుక్కున్నాడు. కారు తీసుకొచ్చాడు, ఇంటి ముందు పెట్టాడు. కొత్తదనగానే మనకి చాలా ఇది ఉంటుంది కదా, చాలా బాగా చూసుకున్నాము, అంత పూజ అంతా అయిపోయి ఇంట్లోకి వెళ్ళిపోయి కాసేపు బయటికి వచ్చి చూస్తే బయట ఆ కారు మీద అంతా గీతలు కనిపించాయి. విపరీతమైన కోపం వచ్చేసింది దానికి. ఇంత కష్టపడి ఇంత డబ్బు ఖర్చు పెట్టి నేను కారు తెచ్చి పెడితే దాని మీద గీతలు పడ్డాయి. ఎవరు రాడు చేశారు? నాకు చిన్న కొడుకు కనిపించాడు. ఉండే కోపంగా ఎవరు రాడు చేశాడు? ఇప్పుడు నేనే నాన్న బిక్కుమంటూ అన్నాడు. ఏంట్రా నువ్వు చేస్తావా అని చెప్పి ఆయన చేతిలో ఏముందో చూసుకోకుండా అది తీసి పట్టుకొని కొట్టడంతో చేతి వేలు ఇక ఆయన చేతిలో ఏదో షార్ట్ థింగ్ ఉంది, అయిపోయి అయ్యో అప్పుడు బాధపడి చేసి తీసుకెళ్ళి చూపించిన తర్వాత వచ్చి చూస్తే వాళ్ళ అబ్బాయి తెలియదు కదా పాపం, ఐ లవ్ యూ డాడీ అని రాస్తాడు. కాదు, దేని మీద రాయాలో వాడికి తెలియదు, అది రాయొచ్చు రాయకూడదని తెలియదు, కానీ తన భావన అనేది అక్కడ ఎక్కింది. అప్పుడు తండ్రి పడ్డ బాధ, నాన్న నాకు వేళ్ళు ఎప్పుడు మొలుస్తాయంటే తండ్రి ఏం చెప్పగలడు? అదే ఆ కోపాన్ని అప్పుడు కనుక నివారించుకొని ఉంటే, కొంచెం ఆలోచించి ఉంటే అటువంటి సంఘటన అయ్యేది కాదు కదా. అంటే ఇది చాలా విపరీతమైన ఉదాహరణ నేను చెప్తున్నాను. అంటే ఇట్లాంటివి వింటేనే కానీ మనకి
దాని యొక్క అది ఇంపార్టెన్స్ అని అర్థం కాదని అలా చెప్తున్నాను. అంటే మనందరికీ కోపం వస్తుంది, కానీ కోపం దాన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రదర్శించాలి, ఒకవేళ అవసరమైతే దాన్ని ఎంతవరకు మనం కంట్రోల్ చేసుకోవాలనేది కూడా అవసరం తెలుసుకోవాలి. గ్రాటిఫికేషన్ ఆఫ్ టంగ్, ఆకలి, రుచి. ఇప్పుడు ఏంటంటే డాక్టర్లు ఇక్కడ ఎవరు లేరు, కానీ డాక్టర్ని అడిగితే చెప్తారు. మనం పాత రోజుల్లో ఉన్న ఆహారపు అలవాట్లన్నింటినీ మానేసాం, అందుకని ఇప్పుడు డయాబెటీస్ రోగులు ఎక్కువైపోతున్నారు, అన్ని రోగాలు ఎక్కువైపోతున్నాయి, చిన్న చిన్న పిల్లలు చిన్న వయసులో వాళ్ళే హార్ట్ అటాక్లు వచ్చి చనిపోతున్నారు, ఇవన్నీ అని. అంటే మనకి మన నోటికి రుచి అనేది అలవాటయ్యి మనకి ఒక కంట్రోల్ అనేది లేకుండా అయిపోయింది. కానీ ఒక విద్యార్థి విద్యను అర్జించాలి, ఒక మంచి క్యారెక్టర్ బిల్డ్ చేసుకుంటూ ఒక మంచి పౌరుడిగా ఎదగాలి అంటే ముందు ఇవన్నీ కూడా అలవాటు చేసుకోవాలి. ఏది అవసరము, ఎంతవరకు తినాలి, ఏంటి అనేది తెలియాలి. కేరింగ్ ఫర్ పర్సనల్ బ్యూటిఫికేషన్. మనము కనిపించగానే ఎవరైనా చూడగానే అబ్బా ఎంత చక్కగా ఉన్నారు అనుకుంటాం. ఎందుకు? వాళ్ళ ముఖ్యంగా తల్లిదండ్రులు ఇచ్చిన ఆ శరీర ఆకృతే కాకుండా వాళ్ళ మనసులోని భావాలు, ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్. సో మనుషుల మనసులోని భావాలన్నీ కూడా మొహంలో వ్యక్తీకరించినప్పుడు వాళ్ళు వేసుకున్న ఆహారం, అంటే బట్టలు వేసుకున్న తీరుని చూసి మనం చాలా సంతోషంగా ఫీల్ అవుతాం, ఆహ్లాదంగా ఉంటుంది. అన్నట్టు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలని అని అనిపిస్తుంది. ఆ విధంగా మనం ఉండాలి. ఏంటి తర్వాత చాలామంది పిల్లలు ఈ రోజుల్లో మై లైఫ్ మై రూల్ మై అది చెప్పి అదొక ఫ్యాడ్ అయిపోయింది యూత్లో. నా ఇష్టం, నా జీవితం, నా ఇష్టం, నా రూల్స్. ఓకే, నీ జీవితం నీ రూల్సే, కానీ భవిష్యత్తు గురించి నీలో ఏం ఆలోచనలు ఉన్నాయనేది కూడా నీ అవసరం లేదా? ఒకటి చెప్పారు పెద్దలు, ఏంటి అంటే రుచి మనకి, మన నాలుక రుచి కాబట్టి మనకి ఏది ఇష్టమో అది మనకి తినాలి. ఎవరో పెట్టిందల్లా మనం తినాల్సిన పడలేదు, మనకి ఏది నచ్చుతుందో అదే తింటాం. కానీ మనం ఎలా ఉన్నామో మన కళ్ళకి మనకు కనిపించాం కదా. కాబట్టి బయటి వాళ్ళకి అందరికీ మనం సుందరంగా ఉండాలంటే ఎలా ఉండాలో ఆ విధమైన బట్టలు మనం వేసుకోవాలి. అంతేగాని వాళ్ళు ఎవరో వేసుకున్నారు కాబట్టి నేను అలాగే డ్రెస్ అవుతానంటే మీ శరీరాకృతికి అది సూట్ అవుతుందా లేదా అనేది కూడా చూసుకోవాలి కదా. సో పర్సనల్ బ్యూటిఫికేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ విధంగా ఉండాలి, అది తగ్గించుకోవాలి. ఫన్ అండ్ ఫ్రాలిక్, ఎక్సెసివ్ స్లీపింగ్, నిద్ర ఎంత అవసరమో అంతే నిద్రపోవాలి. తర్వాత మన కోసం మనకేమో కావాలి అని మనం ఇతరులను బాగా తీవ్రంగా పొగిడేసి వాళ్ళని చేసేస్తే వాళ్ళని వంచడమే కాదు, మనల్ని కూడా వంచుకున్న వాళ్ళం అవుతాం. దట్ ఈస్ నాట్ క్యారెక్టర్ బిల్డింగ్. ఆ విధంగా చేయవద్దు. పిల్లలు ముఖ్యంగా ఇవన్నీ నేర్చుకోవాలి. మనకి ఒక పొలంలోకి వెళ్ళాలి, నీళ్లు తవ్వాలి. అక్కడ ఎక్కడ చుట్టుపక్కల ఏమీ లేవనుకోండి, ఏం చేస్తాం? ఎక్కడైనా నీళ్ళ వసతి మనకు అనిపిస్తుంది, పోయి తవ్వుతాం. ఎక్కడైనా దొరుకుతుంది, మాకు తడిగా అనిపించిందో తవ్వుతాం. అంటే కొంచెం కష్టపడితేనే కానీ ఆ నీళ్ళు రావు. అలాగే ఒక స్టూడెంట్ కూడా కష్టపడాలి. కష్టపడకుండా విద్య అనేది రాదు. గురువుని సేవించాలి, చదువుకోవాలి, పెద్దలను గౌరవించాలి. ఇవన్నీ మనం చేయకపోతే అయితే ఈ మధ్య ఏమిటంటే గురువు గారు స్వామీజీ చెప్పినట్టు ఎడ్యుకేషన్ అనేది వస్తుంది, లిటరసీ, కానీ జ్ఞానం అనేది సంపాదించుకోవట్లేదు. ఆ ఎడ్యుకేషన్తో పాటు నాలెడ్జ్ రావట్లేదు. ఎవరినో అప్పుడు ఎలక్షన్స్ ముందు అడిగారు పిల్లల్ని, యూత్లో ఎంతవరకు అవేర్నెస్ ఉందని తెలుసుకుందామని వెళ్ళి మైక్ తీసుకొని వెళ్ళి అందరిని అడుగుతూ ఉంటే, బాబు ఏంటి ఇందిరాగాంధీ ఎవరు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కథ చెప్తారు. కొందరు మహాత్మా గాంధీ కూతురు అని చెప్తారు. సో అంటే వాళ్ళకి ఏమాత్రం అనేది చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా ఏం తెలియదు. ఓన్లీ ఆలోచించకుండా వాళ్ళు వాళ్ళ విడివిడి జ్ఞానంతో ఏదో మాట్లాడుతూ ఉన్నారు. అలాగా ఇంటెలిజెన్స్ అనేది ఉట్టిగా ఇది రాదు, మనము దాన్ని స్థాన పెట్టాలి. చదువుకున్న వాళ్ళు ఎంత ఎక్కువ రాస్తూ దాన్ని మననం చేసుకుంటూ మాట్లాడితే కానీ వాళ్ళకి ఆ ఇంటెలిజెన్స్ రాదు. సో మన స్వామి వివేకానంద గారు అన్నారు, అరైజ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ ఇన్ ద గోల్ ఈస్ రీచ్డ్. మనం ఒక డాక్టర్ కావాలనుకున్నామో, ఇంజనీర్ కావాలనుకున్నామో, లాయర్ కావాలనుకున్నామో, జడ్జ్ కావాలనుకున్నాము. సో దానికి కావాల్సిన ప్రయత్నాలు మనం ఏం చేస్తున్నాము, ఎంతవరకు చేస్తున్నాము. సో మన గోల్, డోంట్ డిక్రీజ్ యువర్ గోల్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ యువర్ అబిలిటీ, ఇంక్రీజ్ యువర్ అబిలిటీ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ యువర్ గోల్. సో నాకు ఇంతవరకు వచ్చి నేను ఇంతవరకు పరిగెత్తాను చాలు అమ్మా, నాకు 100 meters రన్ చేస్తాను చాలు అంతే అంటే, నువ్వు హౌ ఆర్ యు గోయింగ్ టు బికమ్ ఎ ఛాంపియన్? నా 100 కాదు, అక్కడ గోల్ ఏముంది అది
పరిగెత్తడానికి నువ్వు ఎంత ప్రయత్నం చేయాలో, నీ శక్తిని ఎంతవరకు అవసరమో పెంపొందించుకోవాలో అంతవరకు ఆ ప్రయత్నం అనేది చేయాలి. సో స్వామీజీ చెప్పారు, ఈ మధ్య పిల్లలు ఊరికే చిన్న చిన్న ఫెయిల్ అయిపోయాను, అయిపోయింది ఆత్మహత్య. మా అమ్మ టీవీ రిమోట్ ఇవ్వలేదు, ఆత్మహత్య. సో ఇవి ఎంత చిన్న చిన్న వాటిగా ప్రాణం అనేది ఎంత ఇదిగా వస్తుంది. తల్లి నవమాసాలు మోసి కని పెంచి ఇన్ని సంవత్సరాలు పెంచి ఇంత ఖర్చు చేస్తే అది ఒక చిన్న టీవీ రిమోట్ కోసం మనం ప్రాణం వదిలిపెట్టుకోవడం ఎంతవరకు సమంజసం? సో ఇవన్నీ ఏంటంటే పిల్లలకి చిన్నప్పటి నుంచే కొన్ని మనకి రావు, అందవు, కొన్నిటిని అందుకోవాలంటే మనం కష్టపడాలి. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, అది ఒకటి చెప్తున్నాం. అలానే కొన్నిసార్లు కొన్ని మనకు అందకపోవచ్చు, అంత మాత్రాన మనం నిరాశపడొద్దు. మళ్ళీ వీటిని సాధించుకోవడానికి మళ్ళీ మనం ప్రయత్నం చేయాలి. దీస్ ఆర్ లైక్ జర్క్స్ వైల్ గోయింగ్, స్పీడ్ బ్రేకర్స్. మనం మధ్యలో వెళ్తూ ఉంటే స్పీడ్ బ్రేకర్లు వస్తూ ఉంటాయి. మనం తగ్గి ఆలోచించుకొని మళ్ళీ ముందుకు వెళ్ళాలి. అలాగే స్పీడ్గా వెళ్తే ఏమవుతుంది, యాక్సిడెంట్ అవుతుంది. సో ఇట్లాంటి నిరాశజనకమైనవైనా ఇన్సిడెంట్ జరిగితే వెంటనే మానసిక ఇది కోల్పోకుండా కాస్త మళ్ళీ ప్రయత్నం చేసి దాన్ని సాధించుకోవడానికి ప్రయత్నం చేయాలి. తల్లిదండ్రులు కూడా ఆ విధంగా పిల్లల్ని తయారు చేయాలి. ఇదివరకు అన్ని గేమ్స్, స్పోర్ట్స్ ఆర్ ద బెస్ట్ టు లెర్న్ ది స్పోర్ట్స్ మ్యాన్షిప్, డిఫీట్ నుంచి మళ్ళీ లేచి ఎలా చేయాలి అనేది స్పోర్ట్స్ చెప్పేది. ఎక్కడ ఇప్పుడు ఉన్న ఏ స్కూల్స్లో కూడా స్పోర్ట్స్కి ఫెసిలిటీస్ లేవు, అది గ్రౌండ్సే లేవు. సో పిల్లలు వీటిలో పార్టిసిపేట్ చేయడానికి లేదు, వీటి నుంచి నేర్చుకోవాల్సిన సందేశాలను కూడా నేర్చుకోలేకపోతున్నారు. సో ఈ విధంగా కానీ ఇక్కడ కరుణాశ్రీ సేవా సమితి వాళ్ళు నడుపుతున్న స్కూళ్ళల్లో పిల్లలు 7 నుంచి 20 సంవత్సరాల వయసు పిల్లలందరూ ఉన్నారని తెలిసింది. సో అంటే వివిధ ఏజ్లో వాళ్ళు ఉన్నారు, వివిధ చదువులలో ఉన్నారు, ఇంజనీరింగ్ చేస్తున్నారు, వృత్తుల్లో కూడా ఉన్నారు. స్వావలంబన కోసం కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్రియేట్ చేసి వాళ్ళ కోసం అందిస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఇంకా కృషి చేసి, అసలు మీరంతా అదృష్టవంతులు, ఇక్కడ ఉన్న పిల్లలు అదృష్టవంతులు అంటాను నేను. మామూలుగా పెరుగుతున్న పిల్లల్లో తల్లిదండ్రులు వాళ్ళిద్దరే ఉంటారు అన్నీ సమకూర్చడానికి, ఫైనాన్స్ కానీ, ఆర్థికంగా, మానసికంగా అన్నీ. కానీ ఇక్కడ ఆ పిల్లలకి ఎంతోమంది తల్లిదండ్రులు ఉన్నారు. ఇంతమంది తల్లిదండ్రులు ఉన్న ఈ పిల్లలు ఎంతో అదృష్టవంతులు. వాళ్ళ గురించి ఆలోచించే ఇంతమంది పెద్దలు ఉన్నారు. కాబట్టి నేను అనుకోవడం వాళ్ళందరూ చాలా అదృష్టవంతులు. ఈరోజు మార్నింగ్ ఇక్కడ శక్తి ప్రదర్శన జరిగింది. సో అప్పుడు అనిపించింది లిమిట్ బికాస్ ఆఫ్ దిస్ బిల్డింగ్. అంటే ఇక్కడ స్టేజ్ ఇంతే ఉండానా, ఆ బాబు పాపం అది ఫ్లాగ్ పట్టుకొని ఇంకా ఎత్తలేకపోయారు. దిస్ ఇస్ ద లిమిటేషన్. అదే లిమిటేషన్, ఈ లిమిటేషన్ లేకపోతే వాళ్ళు ఆ పిరమిడ్ని ఇంకా ఎంత ఎత్తుకు చేయగలిగి ఉండేవాళ్ళు, ఎంత సాధించగలిగి ఉండేవాళ్ళు అని అనిపించింది. అదే మన జీవితంలో కూడా అలాగే ఎన్నో అడ్డంకులు వస్తాయి. ఆ అడ్డంకులన్నిటిని కూడా మనము ఎదిరించగలిగితే, ఎదుర్కొనగలిగితే మనం ఇంకా ఎన్నో సాధించగలం. అయితే పెద్దలు చెప్పారు, లైఫ్లో 3 థింగ్స్ అన్నమాట వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఏంటవి? ఆస్తిపాస్తులు, ఆరోగ్యం, మనీ. ఈ 3 కూడా రావచ్చు, పోవచ్చు. అంటే మళ్ళీ మన ఆరోగ్యం పోతే మళ్ళీ తెచ్చుకోవచ్చు కూడా మనం కొన్ని విషయాలు. ఇది ద థింగ్స్ విచ్ కమ్ బట్ డు నాట్ గో అవే. వస్తాయి, ఇంకా మళ్ళీ వెళ్ళవు. ఏంటవి? పరువు, ఒకసారి పోతే మళ్ళీ రావు. అది పరువు, నాలెడ్జ్, ఎడ్యుకేషన్. ఇవి ఉంటాయి, ఎప్పటికీ ఉంటాయి. ద థింగ్స్ దట్ విల్ కమ్ బ్యాక్ ఇఫ్ దే గో అవే విల్ నాట్ కమ్ బ్యాక్. టైం, ఏజ్ అండ్ రెప్యుటేషన్. సమయము ఒకసారి పోతే మళ్ళీ రాదు. వయస్సు, యవ్వనం అండ్ రెప్యుటేషన్, ఈ 3. ద థింగ్స్ విచ్ విల్ కమ్ విత్ అస్, మన బాడీతో పాటు మనతో పాటు మనకు వచ్చేది ఏంటంటే అవర్ బ్యాడ్ అండ్ గుడ్ కర్మ, పాపం, పుణ్యం అండ్ మన మీద మనతో పాటు వస్తుంది. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనము మన ప్రయత్నము మనం ఏంటి అనేది తెలుసుకొని మనము మనతో పాటు ఈ పాప పుణ్యాలు సంపాదించుకొని మన కర్మల ద్వారా ఇలాంటి పాప పుణ్యాలు సంపాదించుకొని మంచి మనిషిగా జీవించాలని, ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా మంచి భారతీయ పౌరులుగా ఉంటారని నమ్మకంతో ఇలాంటి ఆర్గనైజేషన్ నడుపుతూ ఎంతోమందికి అండగా నిలుస్తూ ఇలాంటి మంచి సందేశాన్ని సమాజానికి అందిస్తున్న
ఈ కరుణశ్రీ సేవా సమితి వారిని అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమంలో నా ఆలోచనలు మీతో పాటు పంచుకోవడే అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా గొప్పగా మనకు సందేశం అందించారు జస్టిస్ శ్రీ మాధవీదేవి గారు. ఒక్క పాపం ఏమిటి పుణ్యం ఏంటి అని చివరిలో ముగించారు చూడండి. వ్యాసుల వారిని కూడా అడిగారంట, పాపం అంటే ఏంటి, పుణ్యం అంటే ఏంటి అని. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. ఒకే వాక్యం అంతే. ఇక దీని మీద 1000 పుటల చరిత్ర రాయొచ్చు. కాబట్టి అట్లాగా ప్రతి వాక్యం కూడా అంత ఆ విధంగా అందించారు. పరులకు ఉపకారం చేయడం పుణ్యం, పరులను పీడించడం పాపం, అంతే. ఇక పాపుణ్యాలంటే ఇవే అని వ్యాసుల వారు భారతం రాసిన తర్వాత ఒక శిష్యుడు అడిగితే ఒక్క వాక్యం ఒక్క శ్లోకంలో చెప్పండి అంటే, ఒక్క శ్లోకం ఎందుకు ఒక వాక్యంలో చెప్తా అని ఆయన పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నారంట. కాబట్టి ప్రతి వాక్యం ఆ స్థితిలో అందించారు జస్టిస్ మాధవీదేవి గారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాడు మనకు ముఖ్య అతిథిగా విచ్చేసిన వారి సందేశం చివరిలో వింటాం పారిక్ గారిది. అయితే వేదిక పైన మన అధ్యక్షులు ఉన్నారు, విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు. అయితే వారు నేను కొద్దిసేపే మాట్లాడతాను, 2-3 వాక్యాలు చెప్తానన్నారు. అదే చెప్పమని అడిగినాము. మాట్లాడాలంటే గంట పడుతుంది అన్నారు అనుకోండి. అయితే నరసింహమూర్తి గారు ఒక వారి అభినందన సందేశాన్ని బాధ్యతల విషయం బ్రహ్మాండంగా చెప్పారు, విన్నాము. జస్టిస్ మాధవీలత గారు కూడా ఎట్లా ఎదగాలి, దేంట్లో ఎదగాలి చాలా విషయాలు చెప్పారు. అన్ని విషయాలు మాట్లాడుతూ నేను మాట్లాడడం అనవసరం అని చెప్పి వెంకటరెడ్డి గారు చెప్పాను. కానీ స్టేజ్ మీద ఉన్నారు కదా, ఒక నిమిషం మాట్లాడండి. ఒక పెద్ద కొంచెం తగ్గించాలి. శ్రీధర్జీ అని మనకి వనవాసి కళ్యాణ పరిషత్ పనిచేసేవారు, అందరికి పరిస్థితులే ఉంటారు, సంఘ ప్రచారకులు. వారు ఒక పెద్ద ఆయన అడిగారు, ఆయన పెద్ద ప్రెస్టీజియస్ రెసిడెన్షియల్ స్కూల్ నడుపుతున్నారు. ఆయన అడిగారు, ఆయన పేరు రామకృష్ణ గారు. ఏ రామకృష్ణ, నేను ఎంతమంది వివేకానందులు తయారయ్యారని. రామకృష్ణ పేరు పెట్టడం కాదు, వివేకానంద తయారు చేయడం ముఖ్యమైన పని. మెల్లమెల్లగా సొసైటీలో వచ్చేటువంటి అనేక వాటి ప్రభావాలు మన మీద ఉంటుంటాయి. ఎంతమంది MBA చదివినారు, ఎంతమంది ఇంజనీరింగ్ చదివినారు, ఎంతమంది డాక్టర్లు చదివినారు, సంతోషమే. ఎంతమంది సమాజానికి బాధ్యత వహించి పనిచేస్తున్నారు అనేది కూడా చాలా ముఖ్యం. మన RSS సరసంఘ చాలకులు, విశ్వ హిందూ పరిషత్ సంస్థాపకులు పూజనీయ గురూజీ మీరు ఏం చేస్తుంటారంటే ఆయన చెప్పారు, మేము పునాది రాళ్ళు తయారు చేస్తాం. పునాది రాళ్ళు కనపడవు, భూమిలో ఉంటాయి. పునాది రాళ్ళకి ఎవరు దండం పెట్టరు, పైన ఉండే పరమాత్మకి పైన ఉండే శిఖరానికి దండం పెట్టుకుంటుంటారు. అంటే శిఖరం ముఖ్యమా పునాది రాయి ముఖ్యమా అన్నప్పుడు పునాది రాయి ముఖ్యం. సో ఆ పునాది రాయి విషయంలో ఎట్లా ఉంటుందంటే దానికి పెద్ద పెద్ద షేప్ ఉండదు, పెద్ద గౌరవం ఉండదు, కానీ మొత్తం ఆ భవనాన్ని అది చేస్తుంటుంది. ఆయన చెప్తూ ఏంటంటే పునాది రాయి నిలబడమే కష్టం, శిఖరమే ఉంది, శిఖరం మీద కాకి కూడా కూర్చుంటున్నారు అని చెప్పారు. కాబట్టి శిఖరం మీద కూర్చోవాల్సిన ప్రయత్నం మనం చేయొద్దని చెప్పేసి. ఇప్పుడు ఈ ఊరు వర్షతన కానీ వెంటనే గుర్తొచ్చారు రామరాజు గారు, ఆయన కింద కూర్చున్నారు, నా పైన కూర్చోబెట్టారు. కాబట్టి పునాదాలు ఎప్పుడు ఇట్లే ఉంటాయి. సో ఆ పద్ధతిలో మన మన ఈ సంస్థ ద్వారా ఇట్లా సామాజిక సేవకులు ఎంతమంది తయారు చేశాం అనేటువంటిది కూడా మనం నివేదికలో ఇవ్వగలిగేంత స్థితిలో ఉండాలి. సో ఆ స్థితిలో మనం ఎంతమంది మనకి రిపీట్ అవుతుంటుంది. వైద్యాశ్రమంలో ఆవిడ వచ్చారు, ఆమె అడుగుతుంటుంది, వైద్యాశ్రమం ఇంత సేవ చేస్తున్నామండి, కానీ తిరిగి మళ్ళీ అదే ఆశ్రమానికి రావాలి, పనిచేయాలి అని అడిగేవాళ్ళు ఎవరు లేరండి, ఏం చేయాలో అర్థం కావాలి నాకేం చెప్తుంటుంది వాడు. సో ఆ విధంగా మన దృష్టిలో ఈ సంస్థ పనిలో ఏమేమి చేయాలి, ఎట్లా చేయాలనే విషయంలో కేవలం డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి, ఇది మాత్రమే మన లక్ష్యం కాదు. ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ దీనికోసం మనం కుటుంబం పద్ధతిలో పనిచేస్తున్న విషయం మనం ఒక తల్లి మనకు అన్నీ నేర్పుతుంది. సో ఆ విధంగా ఇప్పుడు ఇందాక చెప్పారు కొడుపల్లి డాక్టర్ గారి పేరు చాలాసార్లు చెప్పారు. ఆయన ఏదో ఇల్లు ఇచ్చిపోయినారు, ఒక సంస్థ ప్రారంభం చేశారు, నిలబెట్టారు, చేశారు, వాళ్ళ అబ్బాయి కూడా పని చేస్తున్నారు. సో అట్లా ఒక కుటుంబమే అట్లా దానికోసం అంకితమయ్యే పరిస్థితి ఉందో
ప్రజలు ఉన్నప్పుడు మన దగ్గర నిమిషం తయారైన వ్యక్తులు ఎట్లుండాలి? సో అటువంటి కల్పన మనకుండి అటువంటి బాధ్యత నిర్మాణం చేయాలి. దాంట్లో మనం ప్రయత్నం చేద్దాం. సో ఆ మన పరిషత్ మంచి పని జరుగుతుంది. ఇందాక ఒక నివేదిక ఇచ్చారు. ఆ నివేదికలో అందరు పేరు చెప్తుంటే వరుసగా అందరూ నాకు తెలిసిన వాళ్ళే. చాలా ఏళ్ళుగా నేను కూడా హైదరాబాద్లో ఉన్నాను కదా, తెలిసిన వాళ్ళందరూ కలిసి నిలబెట్టినటువంటి ఈ సౌధాన్ని సరైనటువంటి కార్యకర్తలు ఇవ్వడం ద్వారా, సరైనటువంటి వసతులు కూర్చడం ద్వారా, సరైనటువంటి పిల్లలు తయారు చేయడం ద్వారా, బాధ్యత తయారు చేయడం ద్వారా మన బాధ్యతను మనం నిలబెట్టుకున్నాం. సో అటువంటి దానికోసం ప్రయత్నం చేద్దాం. కరుణశ్రీ సేవా సమితి కాదు, ఇప్పుడు మనకి తెలంగాణలో జడ్చర్లలో ఒక ఆశ్రమం, నాగర్కర్లో 2 ఆశ్రమాలు, ఇక్కడ 3 మొత్తం మాల ఇట్లా నిరాశ్రిత బాలకిలా జరుగుతున్నాయి. వాటన్నిటికీ మీ సహకారాన్ని కోరుతూ ఉంటాం. మన అధ్యక్షులు సత్కరిస్తారు మొదట. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. మనం ఒక్కసారి ఇక్కడ ఆన్ చేయండి. రమే రామే మనోరమే సహస్రనామ దానికి వారు వచ్చారని భావిస్తున్నారు. अविरत साधना निष्दिन प्रतिपल चलती आए राष्ट्र धर्म आराधना. वंदे मातृभूमि वंदे वंदे जगज्जननी वंदे. पुण्य पुरातन देश हमारा मानव का आदर्श रहा. संस्कृति का पावन मंगल स्वर कोटि कंठ से नित्य बहा. सकल विश्व का मंगल करुणे सर्वस्वार्पण प्रेरणा. निष्दिन प्रतिपल चलती आए राष्ट्र धर्म आराधना. वंदे मातृभूमि वंदे वंदे जगज्जननी वंदे. संबल लेकर हिंद चेतना समरसता का मंत्र महा. अतीत के गौरव गाथा का पथ दर्शक प्रेरक आह्वान. भविष्य का पथ उज्ज्वल करने शक्ति संगठन साधना. निष्दिन प्रतिपल चलती आए राष्ट्र धर्म आराधना. वंदे मातृभूमि वंदे. చేసినటువంటి విశ్వ హిందూ పరిషత్ अखिल भारत सेवा प्रमुख श्री अजय कुमार पारक जी को मैं आमंत्रण करता हूँ संदेश के लिए. कारुण्यश्री सेवा समिति के रजतोत्सव के अवसर पर आयोजित इस गरिमामय समारोह में मंचस्थ पूज्य स्वामी जी, अपने विश्व हिंदू परिषद के तेलंगाना प्रांत के मान्यवर अध्यक्ष जी, इस समिति के माननीय अध्यक्ष जी, हमारे आदरणीय कार्यदर्शी जी, आदरणीय कोषाधिकारी जी और कार्यक्रम का संचालन कर रहे आदरणीय वेंकट रेड्डी जी और अनेक ऐसे कार्यकर्ता जो मंच की मर्यादा के कारण मंच पर नहीं है परंतु सामने बैठे हैं, ऐसे सभी आदरणीय कार्यकर्ता, महानुभाव, नागरिक वृंद, श्रद्धेय मातृशक्ति और इन भिन्न भिन्न प्रकल्पों में अध्ययन करने वाले सभी ऐसे बालक बालिका गण. बहुत सारी बातें आ गई है
और एक कार्यक्रम का वातावरण भी रहता है, उसका एक संदेश भी रहता है। वो सब भी हम यहाँ बैठकर अनुभव कर ही रहे हैं, इसलिए बहुत कुछ कहना नहीं है। परंतु मैं दिल्ली से आया हूँ, ऐसा परिचय कराया गया, मंच पर स्थान दिया, तो कुछ ना कुछ कहना पड़ता है। ये जो सारा विश्व हिंदू परिषद का सेवा विभाग का कार्य है, जो इन 3-4 प्रकल्पों के माध्यम से हमारे परिचय में है, ऐसे संपूर्ण देश में लगभग 5000 सेवा प्रकल्प, एजुकेशन के, हेल्थ के, सेल्फ रिलायंस के और सोशल मिलाकर संपूर्ण देश में ऐसे 1967 से ये रन कर रहे हैं। उद्देश्य एक ही है कि भारत को भारत बनाए रखना है, क्योंकि एक कवि ने कहा, यूनान, मिस्र, रोमा सब मिट गए जहां से। फिर आगे कहा, कुछ बात है कि हस्ती मिटती नहीं हमारी। तो यूनान मिट गया, रोम मिट गया, मिस्र मिट गया, यानी क्या मिट गया? लोग हैं वहां, आज भी रहते हैं, लाखों की संख्या है। तो मिट क्या गया? तो जो पुराने यूनान की, पुराने रोम की, पुराने मिस्र की पहचान थी दुनिया में, वो समाप्त हो गई। आज सारे संसार में भारत की पहचान किस नाते है? हमारे पूज्य स्वामी जी ने बहुत विस्तार से बताया। हमारी अध्यात्म है, संस्कृति है, चरित्र है, संस्कार है, उसके कारण भारत की दुनिया में पहचान है, उसको बनाए रखना है। स्वामी विवेकानंद जी जब अमेरिका के प्रवास पे थे, तो अमेरिका के वातावरण में अपने भारत का एक सन्यासी ढीले ढाले वस्त्र पहनकर घूम रहा है, तो उनका कुछ लोगों ने उपहास किया। और एक अमेरिकन ने तो उनको कहा कि स्वामी जी आप ऐसा कैसा ढीला ढाला कपड़ा पहनते हैं? तो स्वामी जी ने कहा कि मित्र, तुम्हारे देश में व्यक्ति का व्यक्तित्व टेलर और हेयर ड्रेसर बनाते हैं, लेकिन मेरे देश में व्यक्ति का व्यक्तित्व चरित्र और संस्कार बनाते हैं। आज दुरावस्था कैसी है? अपने घरों में जो बच्चे हैं, नवीन पीढ़ी, न्यू जनरेशन, उनका हमने हिंदू नाम रखा है, इसलिए वो हिंदू हैं, लेकिन हिंदुत्व जानते हैं क्या? अपने वेद जानते हैं क्या? पुराण जानते हैं क्या? उपनिषद जानते हैं क्या? तीर्थ जानते हैं क्या? शक्तिपीठ जानते हैं क्या? ज्योतिर्लिंग जानते हैं क्या? कुंभ के मेले क्यों होते हैं? कुंभ का मेला कहाँ कहाँ होता है जानते हैं क्या? तो हमने उनका नाम हिंदू रखा है, इसलिए वो हिंदू हैं, लेकिन हिंदुत्व से युक्त नहीं है। हम अनुभव करेंगे कि विश्व हिंदू परिषद के द्वारा चल रहे इन लगभग 118 ये जो छात्रावास है, 300 से ऊपर स्कूल्स हैं, प्राइमरी टू सीनियर सिटीजन के नाते इस देश में एक सुयोग्य नागरिक बनकर अपने देश का कर्तव्य करें, एक सत्नागरिक का कर्तव्य करें। भारत को अगर भारत बनाना है, विश्व गुरु के नाते फिर से पुनर्प्रतिष्ठित करना है, तो कुछ महानगरों के लोग करेंगे, ऐसा नहीं है। केवल दिल्ली, मुंबई, कोलकाता, चेन्नई, वहीं के रहने वाले लोग देश को महान बनाएंगे, ऐसा नहीं है। सुदूर ग्रामांचल में, वनांचल में, गिरी कंदराओं में, नदी के किनारे, समुद्र के किनारे रहने वाले सब लोगों का दायित्व है भारत को भारत बनाए रखना। इसलिए विश्व हिंदू परिषद का ये सेवा अनुष्ठान 1967 से गुजरात महाराष्ट्र के बॉर्डर पर तलासरी नाम के छोटे से गांव में 7 बच्चों को एक झोपड़ी में छात्रावास प्रारंभ करके प्रारंभ हुआ। आज ये सेवा यात्रा चल रही है, उसकी एक समिति होती है, कुछ कार्यकर्ता उसमें काम करते हैं, लेकिन केवल उनके बल पर नहीं चलता है। अभी बताया गया, हमारे सत्यमूर्ति जी बता रहे थे कि इतना सारा ये जो 25 वर्ष का कार्यक्रम चल रहा है, ये बिना किसी सरकारी सहायता के है, समाज के ही सहयोग से। अभी कुछ वर्षों से CSR में कुछ कंपनियों का सहयोग लेने लगे हैं। कल ही हमारे रघु जी के एक मित्र इन्फोसिस के जो CSR कोऑर्डिनेटर है, वो आए थे और एक कंप्यूटर ट्रेनिंग सेंटर का उद्घाटन करवा कर गए। ऐसे कंपनियों का सहयोग अभी मिलने लगा है। तो ये सारा समाज के सहयोग से है
और आगे चलेगा तो समाज के सहयोग से ही चलेगा। ये समाज का उत्तरदायित्व है। लेकिन समाज सहयोग करने के लिए कब आता है? जब कुछ कार्यकर्ता अपना कर्तव्य मानकर उसको करने के लिए आगे चलते हैं। तो कार्यकर्ता समिति ये सब चल रहे हैं, परंतु हम सबको भी समाज बंधु बांधवों के नाते ऐसे सब पवित्र कामों में बढ़ चढ़कर सहयोग करना है। साधनों का सहयोग देना है, धन का सहयोग देना है, आउटसोर्स टैलेंट का सपोर्ट करना है। तो इसके बल पर ये जो नवीन पीढ़ी शिक्षा और संस्कार के हेतु से ऐसे भिन्न भिन्न प्रकल्पों में अध्ययनरत है, निवास करती है, इन सबको एक योग्य नागरिक बनकर देश के विकास में अपना कर्तव्य करने की एक संधि मिले। आप सब बहुत धीरज से इस कार्यक्रम को देख रहे हैं, सुन रहे हैं। अभी कुछ कार्यक्रम का भाग बाकी भी है। बहुत कुछ अधिक कहना नहीं है। जैसे मैंने प्रारंभ में कहा, हम सब लोग मिलकर अपने देश के प्रति जो बहुत सारे संगठन चल रहे हैं उनके माध्यम से या स्वयं होकर अपना अपना योगदान सुनिश्चित करें। इस प्रकार का कार्यक्रम की बहुत सारी विविध रचनाओं में से एकमात्र संदेश यही जाता है। उसी के लिए हमको बुलाया जाता है, देखने के लिए, सुनने के लिए। तो बहुत सारा विषय आपके सामने आया है, कुछ बच्चों की प्रस्तुतियों के माध्यम से और आएगा। आप सब ने इस कार्यक्रम में उपस्थित होकर बहुत गरिमा प्रदान की, बहुत धीरज से सब कुछ सुना। आगे भी जितना कार्यक्रम का भाग भी है उसमें आप सब धीरज बनाकर उपस्थित रहेंगे। आप सबका बहुत बहुत धन्यवाद करके, आयोजकों का धन्यवाद करके मैं अपनी बात पूरी करता हूँ। కార్యక్రమం సుదీర్ఘకాలం నుంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో వారికి మనకు చాలా తక్కువ సమయంలో ఒక మాట ఉందండి తెలుగులో, సూక్ష్మంలో మోక్షం అందించారు. అది తక్కువ సమయంలో చాలా విషయాలు మన మనసులోకి వచ్చేటట్టుగా చెప్పారు. భారత్కో భారత్ బనానా హై. కాబట్టి భారతాన్ని భారతంగా అట్లాగా మనం నిర్మాణం చేసుకోవాలి. ఈ భారతాన్ని జగద్గురువుగా ప్రకటించే పూర్వం ప్రాచీన వైభవం ఉంది, ప్రకటించిన ప్రాచీన వైభవం. ఆ ప్రాచీన వైభవం వైపు మళ్ళీ మనం తీసుకువెళ్ళాలి. కానీ ఉన్నటువంటి ప్రమాదంలో ఒక్క విషయాన్ని ఇప్పుడు మనకు జరగబోయేటటువంటి తర్వాతి కార్యక్రమంలో అందరినీ ఒక్కసారిగా గుర్తు చేసుకునేటటువంటి ఒక కార్యక్రమం కార్యదర్శి గారు కొనసాగిస్తారు. మనకు ప్రమాద గంటికలు మోగుతూనే ఉన్నాయి. ఎందుకంటే దేశంలో పిఎఫ్ఐ ప్రోగ్రెసివ్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఇప్పటికే ప్రకటించింది 2047లో భారత్ను మేము ఇస్లామిక్ స్టేట్గా చేస్తామని. కాబట్టి ఆ ప్రమాదం ఉంది. కాబట్టి ఆ ప్రమాదం నుంచి బయటపడాలి అని అంటే భారత్కో భారత్ బనానా హై. అది ఇప్పుడు మన ముందున్నటువంటి గమ్యం. ఆ గమ్యం వైపుగా తీసుకొని వెళ్ళడానికి ఏ విధంగా వెళ్ళాలి అనేది దేవుడన మాతృదేశమ, దేవతలన ప్రజలు, యజ్ఞ దీక్షయనంగా సేవావ్రత నిష్ఠయ, ఇవి జీవన సూత్రములుగా ప్రసిద్ధింగను అని 1940 ప్రాంతంలో తుమ్మలవారు రాసింది అది. కాబట్టి ఆ మార్గంలో పయనిద్దాం అని చెబుతూ ఇప్పుడు తర్వాతి కార్యక్రమాన్ని కార్యదర్శి గారు నిర్వహిస్తారు. కార్యదర్శి గారు వెంకటేశ్వరరావు గారు.